జై జనసేన, జై తెలుగుదేశం. మన అధినేతటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ వేదికను అలంకరించిన ప్రతి ఒక్క పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రేపు మన రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే ప్రతి ఒక్క జన సైనికుడికి, తెలుగుదేశం కార్యకర్తకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఒక గొప్ప కాంబినేషన్లో రానున్న రోజుల్లో ఎలక్షన్లకు వెళ్ళబోతున్నాం. ఈ జెండా ఒక జనసేన జెండా ఆలోచన, ఒక మంచి భవిష్యత్తు రాష్ట్రానికి, ఒక తెలుగుదేశం జెండా ఆలోచన, మంచి అనుభవం, ఈ రెండు కలిసి సాధించేది ఒక మంచి ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి గల ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మన అందరం కూడా రానున్న రోజుల్లో 2024 ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్నికల్లో రాబోయే 40 రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుని మరి ఈ జెండాల్ని ఎగరవేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా మరి మన ఓటే మన భవిష్యత్తు. మీకు మరోసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈవీఎం బటన్ నొక్కి బటన్ రెడ్డిని సాగనంపుదామా? థ్యాంక్ యూ. మరి ఒక్కసారి ఇప్పుడు సభా నిర్వహణ అంతా మా సోదరులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు నిర్వహిస్తారు. వారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం ఒక వేదిక మీదకు వచ్చి ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం, ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దుర్మార్గపు పరిపాలన అంతమొందించడం కోసం, ముఖ్యంగా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడం కోసం చేతిలో చెయ్యి వేసుకుని అద్భుతమైనటువంటి పొత్తు ఏర్పరచుకుని ఇవాళ మొట్టమొదటిసారిగా తాడేపల్లిగూడెం లాంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఉమ్మడి సభను ఏర్పాటు చేసుకుని దానికి తెలుగు జన విజయ కేతనం అనేటువంటి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక మీదకి కలిసి రాబోతున్నటువంటి కృష్ణార్జునులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరికీ కూడా మనందరి తరపున సాదర స్వాగతం పలుకుతూ, ఇవాళ ఈ కార్యక్రమంలో అనేక మంది అతిరథ మహారథులు ఉన్నారు. వారందరూ మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు మాట్లాడతారు. అందరూ సావధానంగా వారిచ్చేటువంటి దిశానిర్దేశాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా నిరంతర నిర్విరామ కృషి చేయాలనేటువంటి శపథంతో ఈ సభా వేదిక నుంచి బయటికి వెళ్ళాలనేటువంటి మాటని మనవి చేసుకుంటూ ఒక్క మాట చెప్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం నువ్వు వ్యర్థం అంటున్నారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించాల్సిందిగా శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, మా జనసేన పార్టీ రాష్ట్ర మత్స్య వికాస విభాగం అధ్యక్షులు, మత్స్యకార నాయకులు, నరసాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. తీసుకోనా? అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తెలుగు జన విజయ కేతనం జెండా కార్యక్రమానికి విచ్చేసినటువంటి
జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ పెద్దలు, గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు స్వాగతం తెలియజేస్తున్నాం సార్.